స్తోత్రం నైనా, హల్లెలూయా, స్తుతి వందనాలు ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరు అధ్యక్షత వహించినట్టు నేను 2005వ సంవత్సరం అంతా కాపాడినారు. చివరి దినంలో ప్రవేశపెట్టారు. ఎంతైనా నిస్థితి పాత్రుడు, స్తోత్రార్హుడు, ఆరాధనీయుడు కనుక స్తుతించి ఆరాధించే కృప దయచేసి అనేక మంది పాలు పంపులు కొన్ని వేలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రాణాత్మ శరీరాల మీద స్వాధీనపరచుకుని పరిశుద్ధాత్మ దయాలయం నడిపించమని నామంలో అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అండి? నూతన సంవత్సరాన్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం కదా. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మనం ఆరాధించుకోవాలి కదా. ఆరాధించుకుందాం కాసేపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏదో వెలుగుతుందండి. ఇక్కడ ఏంటంటే కంఫర్ట్ లేదు. ఇక్కడ కంఫర్ట్ లేకుండా ఉంది. నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని ఆశంతో ఉన్నదయా, అది నీ వలనే సాధ్యమయ్యా. ఆశంతో ఉన్నదయా, అది నీ వలనే సాధ్యమయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, కుమ్మరివై సారెపై తిప్పినా, ఉలితో శిల్పి వల్ల చెక్కినా, కుమ్మరివై సారెపై తిప్పినా, ఉలితో శిల్పి వల్ల చెక్కినా, ఏది ఏమైనా నీలా ఉండాలి, నీకు ఇష్టమైన బ్రతుకుగాలి. ఏది ఏమైనా నీలా ఉండాలి, నీకు ఇష్టమైన బ్రతుకుగాలి.
2025వ సంవత్సరం పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా మీకు అర్థమైందండి. కొందరి పరిస్థితి ఇలా ఉంటుంది. చెలరేగే తుఫానులో, పర్వతాచర్యలలో, చెలరేగే తరంగాలలో ఏది ఏమైనా సంతోషంతో ఆశతో మనం 2026వ సంవత్సరాన్ని ఆహ్వానించాలి. యేసు ప్రభుని చేరుకోవాలి. నీదు నీడలో నే నిలచితిని ప్రభు, విడువలేను చెలిమి లేక నడువలేను ఒంటరిగా, నన్ను విడువకుము మరువకుము. నీవే నన్ను పిలిచినావు, నీ వాడిగా నన్ను నిలిచినావు. నీవే నాదు ప్రాణదాతవు, నీవే నాదు సర్వము.
ఏ మనిషి నీడని ఆశ్రయించినా మనకి ప్రయోజనం లేదు. మీకు అర్థమైందా? దేవుని నీడని మనం ఆశ్రయించాలి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. మీ జీవితంలో విశ్రాంతి కావాలన్నా, మీరు గమ్యం చేరాలన్నా, మీ టార్గెట్స్ రీచ్ అవ్వాలన్నా, ఎలాగో ప్రయత్నించి ఎవరినో ఆశ్రయించడం వలన ప్రయోజనం లేదు. మనం ఆశ్రయించాల్సింది దేవుడిని. అట్టి పరిస్థితిలో డోకా లేదు మనకి. మీకు అర్థమైందా? అందుకని మనం దేవుడినే ఆశ్రయించాలా. ఏ మనిషిని ఆశ్రయించినా కూడా మనకి ప్రయోజనం అనేది లేదు. ఓకేనా? ఇవన్నీ నా జీవితంలో చాలా ఆదరించిన పాటలండి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట రాసుకున్న పాటలు అవి. అప్పుడు అసలు ఇప్పట్లాగా టీవీలు కాదు, ఇవి కాదు, క్యాసెట్లు అంటారు కదా. ఆ క్యాసెట్లు సంపాదించుకొని మా ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి ఆ చిన్న క్యాసెట్లో డొక్కు టేప్ రికార్డులో వేసుకొని విని అవి పాడుకొని ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న పాటలు. మీకు అర్థమైందా? అంటే చూడండి, అంతలాగా సింగర్స్ లాగా పాడలేకపోవచ్చు, కానీ ఆ రిథం మిస్ అవ్వకుండా పాడుకోవచ్చు అంతే. ఎన్ని తలచినా, ఏది అడిగినా, ఏది నీ చిత్తమే ప్రభువా, ఏది నీ చిత్తమే, ఈ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది
జీవితాల్లో మనం ఎన్నో తలుస్తాం కదండి. నా జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్. రకరకాలైనటువంటి మార్గాలంటే ఇక్కడికి బీఈడీకి వెళ్ళాలి, ఇక్కడికి సివిల్స్కి వెళ్ళాలి, ఇక్కడికి బ్యాంక్ టెస్ట్లు రాయాలి, ఇక్కడికి రైల్వేస్కి వెళ్ళాలి, ఇక్కడికి అలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన పరిచర్య కొరకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు కనుక ప్రయత్నాలు ఎన్నైనప్పటికీ కూడా చివరికి దేవుడు అనుకున్నదే నా జీవితంలో నెరవేర్చారు కనుక మనం రకరకాల ప్రయత్నాల్లోకి వెళ్లకుండా ముందే ఏం చేయాలంటే నాయన నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి పరిపూర్ణంగా సబ్మిట్ చేసుకోవడం బెటర్. మీకు అర్థమైందా? టైం వేస్ట్ అవ్వకుండా. పరమున ప్రభువా వరముల నడునా నే వెదకితిని నీ పాదములని నే వెదకితిని నీ పాదములని. పరమున ప్రభువా వరముల నడునా నే వెదకితిని నీ పాదములని నే వెదకితిని ధనధాన్యములు సర్వ సంపదలు సర్వ సుఖములు నిన్ను కోరలేదు. ధనధాన్యములు సర్వ సంపదలు సర్వ సుఖములు నిన్ను కోరలేదు. నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు. నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు. ఇవి కాక నేనే మరి కోరలేదు. ఇవి కాక నేనే మరి కోరలేదు. పరమున ప్రభువా వరముల నడుగా నే వెదకితిని నీ పాదములని నే వెదకితిని నీ పాదములని. ఇలలో నానా యాత్రను ముగిసి పరలోకమును చేర్చెను వేళ. ఇలలో నానా యాత్రను ముగిసి పరలోకమును చేర్చెను వేళ. వేవేల దూతలు గీతాలు పాడ వేవేల దూతలు గీతాలు పాడ నీ పాదకమల నే ఒరిగిపోని నీ పాదకమల నే ఒరిగిపోని. పరమున ప్రభువా వరముల నడుగా నే వెదకితిని నీ పాదములనే నే వెదకితిని నీ పాదములనే. హల్లెలూయా హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు నూతన దీవెన ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.